నమస్తే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఓ కీలకమైనటువంటి నిర్ణయం. ఏదైతే రైతు భరోసా పైసల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్ కూడా కావచ్చు. ఎందుకు అంటే గతంలో ఇచ్చినటువంటి రైతు భరోసా పైసలు 1,58,00,000 ఎకరాలకి రైతు భరోసా పైసలు పడేది. సుమారుగా 9,000 కోట్ల రూపాయలని, ప్రతి ఒక్క విడతలో 9,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి రైతుల యొక్క ఖాతాలో, అన్నదాతల ఖాతాల్లో వేసేది. ఈసారి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు రైతు భరోసా పైసలు దరిదాపుగా 1,56,00,000 నుంచి 1,58,00,000 గతంలో వస్తే, ఈసారి ఒక 20 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకి కట్ కాబోతా ఉన్నది. ఎందుకు కట్ కాబోతా ఉంది అంటే, వాళ్ళు చెప్తున్నటువంటి, ప్రభుత్వం లెక్కలు చెప్తున్నటువంటిది, కేవలం సాగు చేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని. నిజమే, సాగు చేసినటువంటి భూమికి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కానీ సాగు అవుతున్న గతంలో వచ్చినటువంటి రైతులకి కట్ చేస్తే మాత్రం పరిణామాలు రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం పైన, అన్నదాతల యొక్క ప్రతీకారం వేరేలాగుంటుంది. అంటే రైతులకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలి. ఎరువులు కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ కాలేదు. నిజంగా వాళ్ళు అర్హులు కాదు అంటే వాళ్ళు అర్హులే దానికి, కానీ రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మరి మళ్ళోసారి ఒక 20 లక్షల ఎకరాలకి ప్రభుత్వం కోత విధించబోతా ఉన్నది. వాటిని అన్నీ కూడా శాటిలైట్ సర్వే చేసిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అంటే శాటిలైట్ సర్వే ద్వారా ఆ భూమిలో ఏ పంట పండుతుంది, అసలు పంట పండేటువంటి భూమి లేకపోయినట్లయితే ఫ్లాట్లా, అవి గుట్టల పుట్టల అనేటివి శాటిలైట్ సర్వే ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చెప్తుంది అన్నటువంటి నమ్మకం ప్రభుత్వానికి ఉన్నది. 99% అదట కరెక్ట్గా ఆ సర్వే ద్వారా పంట పండేటువంటి భూమి లేదనేది తెలుస్తుంది. కాబట్టి పంట పండేటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా పైసలు ఇవ్వబోతా ఉంది రాష్ట్ర సర్కార్. మనం చూడవచ్చు, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఆ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఈ రైతు భరోసా పైసల గురించి మాట్లాడడం జరిగింది. వితిన్ కొన్ని డేస్లో మేము అన్నదాతల యొక్క ఖాతాల్లో జమ చేయబోతా ఉన్నాం ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత అంటూ. ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, రేపే ఫలితాలు కాబట్టి. సో ఈ వితిన్ ఒక 1 వీక్ లోపట్ల రైతుల యొక్క ఖాతాలో జమ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. మరి రైతులకు సంబంధించినటువంటి ఖాతాలో జమ చేయాలంటే మరి ముందుగా పైసలు ఉండాలి కదా. ఉన్నాయా మరి రాష్ట్ర సర్కార్ దగ్గర అంటే 100% 9,000 కోట్ల రూపాయల కోసం ఆల్రెడీ ఆర్బీఐకి అప్పు కోసం దరఖాస్తు చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. అది ఇవాళ రేపో రాష్ట్ర సర్కార్ ఖాతాల్లోకి రాబోతా ఉంది 9,000 కోట్ల రూపాయలకి. అంటే 21 సంవత్సరాలకి కొంత, 23 సంవత్సరాలకి కొంత, 27 సంవత్సరాలకి కొంత మొత్తం తీరుస్తామని ఆర్బీఐ తోటి ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాబట్టి ఆర్బీఐ అప్పిచ్చేందుకు సిద్ధపడ్డది. అది ఈ 2 రోజులలో వాళ్ళ ఖాతాలో చేరబోతోంది, రాష్ట్ర సర్కార్ ఖాతాలు. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా 9,000 కోట్ల రూపాయలని రైతుల యొక్క ఖాతాలో వేయబోతా ఉంది. గతంలో మనం చూసుకోవచ్చు, 1,56,00,000 లక్షల ఎకరాలకి సుమారుగా 58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు. సో గతంలో రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నది. దాని తర్వాత రైతు భరోసాగా మార్చడం జరిగింది. ఒక దఫా దీన్ని ఎగ్గొట్టిండు రేవంత్. దాని తర్వాత 15,000 రూపాయలు అన్నాడు, 15,000 లేవు, లాస్ట్కి మాత్రం 12,000 వరకు తీసుకొని వచ్చి మరి దాంట్లో కూడా కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. 5 ఎకరాలకు పరిమితం చేయడం కావచ్చు. ఉన్నటువంటి ఇప్పుడు దాంట్లో కూడా ఇంకా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ తర్వాత కూడా 1,58,000 ఎకరాలకి రైతు భరోసా పడ్డది. ఇంకా 20 నుంచి 25 లక్షల ఎకరాలని తగ్గబోతుంది అన్నట్టుగా మాత్రం వార్తలంతా ఇంకా అది అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. కానీ అదే రేపు కాబోతా ఉన్నది. దాదాపుగా 1,30,00,000 ఎకరాలకు మాత్రమే పరిమితం కాబోతా ఉంది రైతు భరోసా. సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక ఎందుకు అంత తొందరగా చేస్తాడా, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. ఇప్పుడు ఏ విధంగా తీసుకొస్తాడంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకురావడం కావచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్కన జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. కాబట్టి ఎన్నికల కంటే 1 రోజు 2 రోజుల ముంగట కనుక వేసినట్టయితుంటే, ఒక వారం 10 రోజుల ముందు కనుక వేసినట్టయితుంటే
ఇది కేవలం ఓట్ల డ్రామా మాత్రమే రేవంత్ రెడ్డిది అంటూ ప్రతిపక్షాలు ఆరోపించేటువంటి అవకాశం 100% ఉంటుంది. రైతులను మోసగించేందుకే రైతుల యొక్క ఓట్ల కోసమే ఎన్నికలు రాగానే రైతు భరోసా పైసలు గుర్తొస్తున్నాయి రేవంత్ రెడ్డికి అంటాడు కాబట్టి. సో ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు రేపు రాబోతా ఉన్నాయి. సో ఈ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా కనపడుతున్నటువంటి ఈ సందర్భంలో రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేసి మేము రైతుల పక్షపాతిగా ఉన్నాం, రైతుల యొక్క పక్షాన ఉన్నామని చెప్పేసి చెప్పుకునేందుకు ఒక మంచి అవకాశంగా ఇప్పుడు భావిస్తూ ఉన్నాడు. రానున్నటువంటి ఎన్నికలను దృష్టి పెట్టుకొని మరో పక్కన రైతుల యొక్క వాళ్ళు ఇప్పటికే ఆగ్రహావేశాలతో కొంత ఉన్నారు రైతులు, ఎందుకు ఎరువులు సరిగ్గా దొరకక, మరో పక్కన రైతు రుణమాఫీ సరిగ్గా కాక. ఇప్పుడు ఈ రైతు భరోసా పైసలేసి వాళ్ళకు ఈ సీజన్లో సరైనటువంటి టైంకి ఇచ్చినామని చెప్పేసి రేపు చెప్పుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కొంత ఆ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తూ ఉంది. సో ఇదే ఈ శాటిలైట్ సర్వేనే ప్రామాణికంగా భూములు అవి పంట పండేటువంటి భూములు లేవు అనేది ఈ శాటిలైట్ సర్వే నిర్ధారించినటువంటి భూములకు మాత్రమే పడబోతూ ఉన్నాయి. ఇక ఒక్కసారి రైతుల ఖాతాల్లో జమ అయినాయి అంటే ఆటోమేటిక్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పడతాయి. మళ్ళీ దీన్ని శాటిలైట్ సర్వే ప్రతిసారి చేస్తారంటే ప్రతిసారి ఏముండదు, ఎందుకంటే ఇది పెద్ద వ్యవహారం, ఈ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఒకసారి సర్వే చేసిన తర్వాత అది పంట పండే భూమా లేకపోయినట్టయితే అది పంటకు పనికిరానటువంటి భూమా, అది బీడు భూమిగా ఉన్నదా అన్నటువంటిది నిర్ధారించింది. ఇప్పటికే ఆల్రెడీ ఈ సర్వే కూడా పూర్తి అయిపోయినటువంటి ఈ సందర్భంలో మొదటిసారి శాటిలైట్ సర్వే ఆధారంగా ఒక 20 లక్షల ఎకరాలని తగ్గించి 1,30,00,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వితిన్ 1 వీక్ ఈ 10 రోజులలో రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి కేవలం రైతు భరోసా పైసల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్బీఐకి ఇంటెంట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 9,000 కోట్ల రూపాయలకు ఒప్పందం కూడా కుదుర్చుకునేది అందుకోసమనే అర్థమవుతా ఉన్నది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇంకా 10 రోజులు ఏమైనా దాటనిస్తాడా అంటే కొంత మనకైతే కొంత అనుమానమే. ఈ మూమెంట్లో వేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.